గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు గ్రామంలో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూల రామాంజనేయులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, చెరువు అభివృద్ధి పనులకు అదనపు నిధులు మంజూరుపై హామీ ఇచ్చిన మంత్రి గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో చెరువుల పూడిక తొలగింపు కోసం ప్రత్యేకంగా ఎక్స్కేవేటర్ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. అనంతరం 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మమ్మల్ని అందరినీ అభిమానంతో, ఆనందంతో, చిరునవ్వుతో స్వాగతించిన చింతపల్లి చిన్నారులకు, మహిళా తల్లులకు, చింతపల్లి గ్రామస్తులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావు గారు అన్యాయాన్ని ఎదిరించినటువంటి ఒక ఆవేశం, వ్యవస్థలను సరిదిద్దినటువంటి ఒక సాహసం, సమానత్వం కోరినటువంటి ఒక సంకల్పం అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు అంటే 6 అడుగుల విగ్రహం మాత్రమే కాదు, తెలుగు వారి భావోద్వేగం, ఆత్మ గౌరవం, ఒక నిండైన తెలుగుతనం అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నదాత బిడ్డగా, వెండి తెర దేవుడిగా 9 నెలలలో రాజకీయ ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ గద్దెను ఎదిరించి తెలుగు జాతి కీర్తిని భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. వారి విగ్రహాలు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విగ్రహాలు ఎప్పుడు కూడా రోడ్డుకు అడ్డంగా ఉండకూడదు, రోడ్డుకు పక్కన స్ఫూర్తిగా ఉండాలి అని కోరుకుంటాను. ఆ విధంగా మీరు ఈ రోజున రోడ్డుకు పక్కగా చేసినందుకు ఈ గ్రామస్తులకి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. గ్రామం చిన్నదైనా, ఉన్నది 2500 మంది అయినా ఈ రోజు 10 లక్షల రూపాయలు పెట్టి, అంటే కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు చనిపోయినా కూడా కాంస్య విగ్రహాలు పెట్టలేని రోజుల్లో ఒక వ్యక్తి కోసం ఈ రోజు ఈ గ్రామస్తులందరూ కలిసి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు అంటే మీ గొప్పతనం, మీ అభిమానం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీలాంటి అభిమానాన్ని, మీ కష్టాన్ని నిరంతరం గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తులు ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అప్పుడు 2014-19లో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బూల రామాంజనేయులు గారు కలెక్టర్ గా ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కాంక్రీట్ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 5 సంవత్సరాలు మీరు చూశారు. 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో మీకు ఎక్కడన్నా ఒక రోడ్డు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా వచ్చిందా? లేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మళ్ళీ 30 లక్షల రూపాయలు పెట్టి ఈ గ్రామంలో రోడ్లు పడే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా గత 2019-24 మధ్య ప్రధానమంత్రి మోదీ గారు దేశంలో దాదాపు 70,000 కోట్ల రూపాయలు పైగా జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ ఆ రోజున 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 20,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇస్తే ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానిని ఉపయోగించుకోవడం చేతగాక, మంచినీళ్ళు అవన్నీ పెద్దగా తెలియవు, జనాలకు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చి బటన్ నొక్కితే వాళ్ళు ఓట్లు వేస్తారు, మంచినీళ్లు రోడ్లకు ఓట్లు లేవని చెప్పి ఆ రోజు ఆ 12,000 కోట్లు మురిగిపోయే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఈ గ్రామంలో మీకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? మంచినీళ్లు లేకపోవడం. 2026లో ఈ రోజు మనం ఉన్న మంచినీళ్లు కూడా తాగలేని దుర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆ జల్ జీవన్ మిషన్ మా రాష్ట్రానికి రావాల్సినటువంటి సమానమైన వాటా ఆ రోజు మా అసమర్థ ముఖ్యమంత్రి ఉండి వాడుకోలేకపోయారు. మళ్ళీ మేము వాడుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖకి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ జల్ జీవన్ మిషన్ ఈ రోజు ముందుకు తీసుకొచ్చామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మీకు 40 లక్షలు ఇంతకు ముందు శాంక్షన్ అయింది. మళ్ళీ ఇదంతా కంప్లీట్ కావాలంటే ఇంకా 30 లక్షలు కావాలి. అయితే ఇక్కడ అన్ని బిల్డింగుల దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. రాష్ట్ర ఖజానాకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందుకని చెప్పి మీ ఊరి బిడ్డ అయినటువంటి మోహన్ కృష్ణ గారికి చెప్పాం. మోహన్ కృష్ణ గారు ఇక్కడ నుంచి 40 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు,
40 మంది తలా ఒక చేస్తే ఈ ప్రాంతంలో నీళ్లు పోతాయంటే ఆయన నేను ఈ బాధ్యత తీసుకొని వాళ్ళు ఇచ్చినా అయిపోయినా నేను ఇచ్చైనా సరే ఆ 30 లక్షలు ఇచ్చి మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చిస్తానని చెప్పారు వారికి. అందుకని మన్నా మోహన్ కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీకు గ్రామస్తుల తరఫున చేస్తానన్నారు, తప్పకుండా చేస్తారు. మా ఆఫీస్ వాళ్ళు ఫాలో అప్ చేసి దీనికి ఒక కంక్లూజన్ గా తీసుకొస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మీ ప్రాంతంలో ఈ రోజున క్యాన్సర్ ఎక్కువగా ఉంది, మీ గ్రామంలో ఉందా లేదా? ఉంది. ఎందుకు ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత తక్కువ గ్రామంలో 60-70 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు? మొన్ననే మనం గుంటూరు జనరల్ హాస్పిటల్లో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్, భారతదేశంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. అక్కడ 18 కోట్ల రూపాయలు పెట్టి పెట్ స్కాన్ తీసుకొచ్చాం. 18కి ఒక్కొక్క వ్యక్తికి క్యాన్సర్ వచ్చి ఆ స్కాన్ చేయించుకోవాలంటే కనీసం 25 నుంచి 30 వేలు, ఆఖరికి ఎయిమ్స్కి వెళ్ళినా కూడా 10,000 రూపాయలు మీరు కట్టాలి. అలాంటి మిషన్ ఈ రోజున పేదవాళ్ళకు ఉచితంగా తీసుకొచ్చాం. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా రైతులు, నిన్న సాంబశివరావు గారు వచ్చారు మా ఆఫీస్ కి. మీకు ఇక్కడ పండినటువంటి పత్తి ఈ రోజున 12% మాయిశ్చర్ కి CCI వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అయితే మీ సమస్య నాకు అర్థమైంది. మీరు పత్తిని పండిస్తున్నారు కానీ మీకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు లేవు. CCI వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు మాయిశ్చర్ ఎక్కువ ఉంటే మళ్ళీ వెనక్కి పంపిస్తా ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెట్టుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి సాంబశివరావు గారు వచ్చి మాకు 1%, 14-15% మాయిశ్చర్ ఉన్నా ఇబ్బంది లేదు, ఒక 500 తగ్గించైనా సరే మా పత్తిని కొనమని చెప్పి వారు నిన్న నాకు రిక్వెస్ట్ చేశారు. ఇది కూడా తప్పకుండా తీసుకువెళ్తాం. అంత ఈజీ పని కాదు కాబట్టి అయినా కూడా మా వంతు ఎంత వరకు చేయాలో అంతవరకు చేసి ప్రాంత రైతులని ఆదుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని చూస్తే నాకు గుర్తొచ్చేది నీతి, నిజాయితీ, గ్రామ స్వరాజ్యం, రైతులని ఆదుకోవటం, పేదవాళ్ళకి అండగా నిలబెట్టడం.